హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీ స్టేట్ ఎంపీపీఎస్ అడ్మిషన్ కోసం కన్వీనర్ కోటా రౌండ్ 1 ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. సీట్ అలాట్మెంట్ వచ్చిన స్టూడెంట్స్ కాలేజెస్లో రిపోర్ట్ చేశారు. ఇప్పుడు రౌండ్ 2కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే నోటిఫికేషన్ డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ అఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ చేశారు. చాలా మందికి కూడా డౌట్ ఏంటంటే, ఆల్రెడీ కన్వీనర్ కోటాకి వన్ టైం వెబ్ ఆప్షన్స్ పెట్టేశాం కదా, ఇప్పుడు మరలా వెబ్ ఆప్షన్స్ ఏంటి అని. అయినా సరే మనందరికీ కూడా తెలిసిన విషయం ఏంటంటే, ఇప్పుడు రౌండ్ 2కి అన్నా గౌరీ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ తిరుపతి డిస్ట్రిక్ట్లో ఉంది. ఈ కాలేజీ కొత్తగా యాడ్ అయింది. ఈ కాలేజీకి 100 సీట్స్ని కేటాయించారు. కాబట్టి ఈ 100 సీట్లకి ఇప్పుడు వెబ్ ఆప్షన్ పెట్టుకోవాల్సి ఉంది. కాబట్టి ఆల్రెడీ వన్ టైం వెబ్ ఆప్షన్ పెట్టినా సరే ఈ కాలేజ్ను కూడా మీరు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ కాలేజీ కోసం మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఆ కాలేజ్ని ఎలా పెట్టుకోవాలి, ఎవరెవరు పెట్టుకోవాలి అనేది మనకి ఒక పీడిఎఫ్ రూపంలో ఇన్స్ట్రక్షన్స్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఈ వీడియోని జాగ్రత్తగా వినండి. అంతేకాదు, జిఎంసి ఒంగోలులో మనకి 30 సీట్స్ ఫస్ట్ ఫేజ్ తర్వాత యాడ్ అయినాయి. అలాగే శాంతిరామ్ మెడికల్ కాలేజ్ నంద్యాలలో కూడా 50 సీట్లు న్యూగా యాడ్ అయినాయి. ఈ సీట్స్లో మనకి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలులో ఆల్ ఇండియా కోటాకి 4 సీట్స్ పోగా మిగిలినవి 26 సీట్లు. అలాగే అన్నా గౌరీ మెడికల్ కాలేజ్కి కన్వీనర్ కోటాకి 50 సీట్స్, మిగిలిన 50 మేనేజ్మెంట్ కోటాకి వెళతాయి. అలాగే శాంతిరామ్ మెడికల్ కాలేజ్లో కూడా 25 సీట్లు కన్వీనర్ కోటాకి, మిగిలిన 25 సీట్స్ మేనేజ్మెంట్ కోటాకి కేటాయిస్తారు. అయితే ఇప్పుడు ఈ వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి స్కెడ్యూల్ కూడా రిలీజ్ చేశారు. సెప్టెంబర్ 26వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల నుండి సెప్టెంబర్ 28వ తారీఖు సాయంత్రం 6 గంటల వరకు ఈ ప్రాసెస్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. మీరు ఆల్రెడీ వన్ టైం వెబ్ ఆప్షన్ పెట్టిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ మీకు తెలుసు. ఆ లింక్ ద్వారా మాత్రమే మీరు ఇప్పుడు కూడా ఈ వెబ్ ఆప్షన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే మనకి కన్వీనర్ కోటా రౌండ్ 1 కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎంతమంది స్టూడెంట్స్ రిపోర్ట్ చేయలేదు, అలాగే ఎంతమంది స్టూడెంట్స్ కాలేజెస్లో రిపోర్ట్ చేసి జాయిన్ అయిన తర్వాత కూడా ఒకవేళ వాళ్ళకి ఆల్ ఇండియా కోటాలో సీటు వచ్చి ప్రీ ఎగ్జిట్ ఎంతమంది తీసుకున్నారు, అలాగే ఇప్పుడు ఈ రౌండ్ 2కి అంటే యాడ్ అయినటువంటి సీట్స్ న్యూ కాలేజ్ అవ్వచ్చు లేదా ఒంగోలు జిఎంసి అండ్ శాంతిరామ్ కాలేజ్లో ఉన్న సీట్స్, ఈ 3 సీట్స్ కలిపి టోటల్గా కేటగిరీ వైజ్గా ఎన్ని సీట్స్ ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి. నాట్ రిపోర్టెడ్ సీట్స్ టోటల్గా 75 సీట్స్ ఉన్నాయి. అలాగే ఫ్రీ ఎగ్జిట్ తీసుకున్నటువంటి స్టూడెంట్స్ 62 మంది స్టూడెంట్స్ ఉన్నారు. అలాగే న్యూ కాలేజ్ సీట్స్ ఫర్ రౌండ్ 2 101 సీట్లు రెడీగా ఉన్నాయి. అయితే ఇదే పీడిఎఫ్లో మనకి అసలు ఇప్పుడు ఈ రౌండ్ 2కి అన్ని సీట్స్ కలిపి ఎన్ని మనకి అవైలబుల్గా ఉన్నాయి అనేది లిస్ట్ కూడా ఒక టాబ్లెట్ ఫార్మాట్లో ఇచ్చారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే జిఎంసి ఒంగోలు 26 సీట్స్, అలాగే ఇప్పుడు న్యూగా యాడ్ అయినటువంటి కాలేజ్లో 50 సీట్లు, శాంతిరామ్ మెడికల్ కాలేజీకి 25 సీట్లు, అలాగే ఫస్ట్ రౌండ్లో ఫిల్ చేయకుండా వదిలేసినటువంటి సీట్స్. ఫస్ట్ రౌండ్లో ఎన్సిసి 34 సీట్స్ ఫిల్ చేయలేదు, అలాగే స్పోర్ట్స్ కోటాలో 20 సీట్లు ఫిల్ చేయలేదు, ముస్లిం మైనారిటీ స్టూడెంట్స్కి 99 సీట్లు ఫిల్ చేయలేదు, అలాగే ఎస్వియు రీజన్లో ఉన్న SC1 కేటగిరీ స్టూడెంట్స్కి 11 సీట్లు ఫిల్ చేయలేదు, అలాగే క్యాప్ కోటాలో ఉన్నటువంటి 9 సీట్స్ ఫిల్ చేయలేదు, అలాగే స్కౌట్స్ అండ్ గైడ్స్లో 6 సీట్స్ ఫిల్ చేయలేదు. ఇవన్నీ కలిపి 179 సీట్స్ అని చెప్తున్నారు. ఇవి ఇప్పుడు సెకండ్ ఫేజ్లో ఫిల్ చేస్తారు. అలాగే ఎవరైతే నాన్ జాయినింగ్ అంటే నాట్ రిపోర్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు 74 మంది అంటున్నారు. అలాగే ఫ్రీ ఎగ్జిట్ తర్వాత మనకి ఖాళీ అయినటువంటి సీట్లు 61 అని చెప్తున్నారు. కాకపోతే వాళ్ళు మనకి యూనివర్సిటీ వెబ్సైట్లో ఇచ్చిన పీడిఎఫ్స్లో కొంచెం ఫిగర్ వేరుగా ఉంది. సో 1-2 సీట్స్ అటు ఇటుగా ఉండొచ్చు, కాబట్టి వాటి గురించి పెద్దగా మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నేను పీడిఎఫ్ని బేస్ చేసుకుని మాత్రమే మీకు డేటాను ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను. ఓకే. అయితే ఇప్పుడు ఓవరాల్గా మనకి ఫ్రీ ఎగ్జిట్ ద్వారా కావచ్చు లేదా నాట్ రిపోర్టెడ్ లిస్టు కలిపి, అలాగే ఇప్పుడు కొత్తగా యాడ్ అయినటువంటి సీట్లు మొత్తం కలిపి 238 సీట్లు ఉన్నాయి. ఇవి ప్లస్ అన్ఫిల్డ్ సీట్స్ 179 అని వీళ్ళే చెప్పారు. సో ఈ రెండు కలిపితే టోటల్గా ఇప్పుడు సెకండ్ రౌండ్కి అవైలబుల్ సీట్స్ ఎన్ని అంటే 417 సీట్స్ రెడీగా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ న్యూగా యాడ్ అయినటువంటి కాలేజ్ని మీరు వెబ్ ఆప్షన్ పెట్టుకునేటప్పుడు ఎలా పెట్టుకోవాలి, దీనికి సంబంధించి చాలా కాంబినేషన్స్ మనకి వీళ్ళు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు.
ఇక్కడ స్టూడెంట్కి ఫస్ట్ ఫేజ్లో సీటు వచ్చింది, జాయిన్ అయిపోయారు కాలేజ్లో అనుకుందాం. అంటే ఎగ్జాంపుల్, ఇక్కడ 26వ కాలేజీ సీట్ వచ్చింది, అంటే ఎన్ఆర్ఐ విశాఖపట్నం కాలేజ్లో జాయిన్ అయిపోయారు. అయితే ఈ స్టూడెంట్ రీటైన్ ఆప్షన్ ఇవ్వలేదు, అప్గ్రేడేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు సెకండ్ రౌండ్కి అనుకుందాం. ఇప్పుడు ఈ కొత్తగా వచ్చినటువంటి కాలేజీ కానీ ఒకవేళ ఈ స్టూడెంట్కి నచ్చి నేను ఇప్పుడు అన్నాగౌరి కాలేజ్ని యాడ్ చేసుకోవాలి అనుకుంటున్నాను అనుకున్నట్లయితే మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి లాగిన్ డీటెయిల్స్తో లాగిన్ అయిన తర్వాత సర్వీసెస్లో వెబ్ ఆప్షన్స్ అని ఒక లింక్ యాక్టివేట్ అవుతుంది. దాన్ని క్లిక్ చేసినప్పుడు మీకు కాలేజీ నేమ్స్ అన్ని కూడా హైలైట్ అవుతాయి. ఈ విషయం మీరందరూ కూడా చూశారు, ఇది ఆల్రెడీ మనందరికీ తెలుసు. సో ఇలా మనకి కాలేజెస్ లిస్ట్ ఆల్రెడీ మీరు వన్ టైం వెబ్ ఆప్షన్ పెట్టినప్పుడు పెట్టినటువంటి లిస్ట్ యాజ్ ఇట్ ఈజ్ గా ఉంటుంది. మనకి ఎటువంటి చేంజెస్ కూడా చేయటానికి లేదు. ఓన్లీ మీరు చేయాల్సింది ఏంటంటే, ఎవరైతే అప్గ్రేడేషన్ కోసం ఇప్పుడు పార్టిసిపేట్ చేయబోతూ ఉన్నారో, ఆల్రెడీ మీకు ఏ కాలేజ్ అయితే వచ్చిందో ఈ కాలేజీ కంటే పైన మాత్రమే మీరు ఈ న్యూ కాలేజ్ని యాడ్ చేయాలి అని చెప్తున్నారు. ఈ క్రింద కాలేజెస్లో మీరు ఆ కాలేజ్ని యాడ్ చేయకూడదు. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఈ సీట్ వచ్చేసింది కాబట్టి మీరు ఇక్కడ కానీ లేదా ఇక్కడ కానీ మీకు ఇష్టం వచ్చిన చోట, అంటే ఫస్ట్ నుండి ఈ 26వ నెంబర్ లోపు ఈ పైన మాత్రమే మీరు అన్నా గౌరీ కాలేజ్ని పెట్టుకోవాలి. ఒకవేళ అప్గ్రేడేషన్లో ఆ కాలేజ్ కావాలి అనుకుంటే ఆ కాలేజ్ని ఎలా పెట్టుకోవాలి అంటే, ఇప్పుడు మనకి న్యూగా యాడ్ అయినటువంటి కాలేజీ ఇక్కడ ఉంటుంది కాబట్టి దీన్ని తీసుకువెళ్ళి ఈ కాలేజెస్లో పైన డ్రాగ్ చేసుకొని ఈ పైన పెట్టుకోండి. అంటే ఎక్కడ కావాలంటే అక్కడ మీకు ఏ పొజిషన్లో కావాలంటే ఆ పొజిషన్లో పెట్టుకోమంటున్నారు. అయితే ఇక్కడ వీళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే, మీరు ఆల్రెడీ వన్ టైం వెబ్ ఆప్షన్ పెట్టారు, ఇప్పుడు ఈ అప్గ్రేడేషన్ వాళ్ళైనా ఎవరైనా సరే ఇప్పుడు కొత్త కాలేజ్ని పెట్టుకునేటప్పుడు ఇంతకు ముందు పెట్టిన వెబ్ ఆప్షన్స్ ని ఒక్కటి కూడా పొజిషన్ చేంజ్ చేయకూడదు అని చెప్తున్నారు. అవి యాజ్ ఇట్ ఈజ్ గా ఉండాలి, కేవలము కొత్త కాలేజ్ని మాత్రమే పైకి క్రిందకి మూవ్ చేసుకుని డ్రాగ్ చేసుకుని పెట్టుకోవాలి. ఒకవేళ అసలు మీకు ఈ కొత్త కాలేజీ మేము టచ్ చేయము, మాకెందుకు వచ్చింది అని భయపడుతూ మాకు వద్దు, అది ఆ కాలేజ్ లేకపోయినా పర్లేదు అని అనుకున్నారు అనుకోండి సపోజ్, అలాంటప్పుడు ఆటోమేటిక్గా మీరు ఎప్పుడైతే లాగిన్ అయ్యి ఈ వెబ్ ఆప్షన్స్ పేజ్లోకి వెళతారో అక్కడ మీరు గమనిస్తే ఆ కాలేజీ లాస్ట్ ఆప్షన్ క్రింద కనిపిస్తూ ఉంటుంది. మీకు అక్కర్లేకపోతే ఆ లాస్ట్లో ఉన్న కాలేజ్ని అలాగే ఉంచండి. అలా కాకుండా ఒకవేళ మీకు కావాలి అంటే పైకి తీసుకువెళ్ళి పెట్టుకోండి అంతే. అంటే కావాలి అంటేనే మూవ్ చేసుకోండి, కానీ అదర్వైజ్ మీరు మూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఇంట్రెస్ట్ లేకపోతే, ఆ కాలేజీ పెట్టుకోవాలి అనే ఇంట్రెస్ట్ కానీ లేకపోతే జస్ట్ ఆ కాలేజీ అంటే అన్ని కాలేజెస్ కంటే కూడా అడుగునుంటుంది, దాన్ని అలాగే ఉంచండి. లేదు అంటే మీకు ఇష్టం వచ్చిన పొజిషన్లో ఆ ఒక్కదాన్ని మాత్రమే మూవ్ చేసుకోమని చెప్తున్నారు. క్లియర్? అలాగే ఒకవేళ ఫస్ట్ రౌండ్ సీట్ అలాట్మెంట్ వచ్చి కాలేజ్లో జాయిన్ అయిపోయిన తర్వాత ఆ ఫస్ట్ రౌండ్ కాలేజ్ బాగా నచ్చి నేను అదే కాలేజ్లో ఉంటాను అని చాలా మంది రీటైన్ ఆప్షన్ ఇచ్చేశారు. అంటే ఇంకా వాళ్ళు వేరే కాలేజీకి వెళ్ళాలి అనుకోవటం లేదు. కాకపోతే ఇప్పుడు కొత్త కాలేజ్ వచ్చింది కాబట్టి ఒకవేళ వాళ్ళ మనసు మారి వాళ్ళ ఇంటికి దగ్గరగా ఉంటే చేంజ్ అవ్వాలి అనుకుంటే ఒకవేళ అలాంటి స్టూడెంట్ కూడా అవకాశం కల్పిస్తూ ఉన్నారు. అయితే ఆల్రెడీ రీటైన్ ఆప్షన్ ఇచ్చారు కాబట్టి వీళ్ళ యొక్క వెబ్ ఆప్షన్స్ అన్నీ కూడా డిజేబుల్ అయి ఉంటాయి. అందుకని వీళ్ళు ఏం చెప్తున్నారంటే, మీరు జస్ట్ లాగిన్ అయ్యి మీ యొక్క విల్లింగ్నెస్ ని తెలియజేయండి మాకు. మీ యొక్క విల్లింగ్నెస్ గా తెలియజేస్తే ఆటోమేటిక్గా ఒకవేళ మీకు ఈ కాలేజ్లో కానీ వేకెన్సీ ఉంటే, మీకు అంటే సీట్ వచ్చే అవకాశం ఉంటే కానీ ఈ కాలేజ్లో కూడా మీకు సీట్ అలాట్మెంట్ ఇచ్చే అవకాశం ఉండొచ్చు అని చెప్తున్నారు. అర్థమైంది కదా? అంటే వేకెన్సీ ఉంటే మీ యొక్క మెరిట్ను బేస్ చేసుకొని. అలా కాకుండా అసలు మీకు ఇంట్రెస్ట్ లేదు అనుకోండి, అసలు రేటేన్ ఇచ్చిన వాళ్ళు ఇదే కాలేజ్లో ఉంటాము మాకు వద్దు అనుకుంటే అసలు టచ్ చేయకండి, మీరు లాగిన్ అవ్వకండి. ఒకసారి లాగిన్ అయ్యి విల్లింగ్నెస్ని ఎస్ అని కానీ ఇచ్చారు అంటే ఆటోమేటిక్గా మీరు ఈ కాలేజ్ను కూడా అంటే నెక్స్ట్ రౌండ్ 2లో తీసుకోవటానికి రెడీ అవుతున్నారు అని అర్థం. అక్కడ వేకెన్సీ వచ్చిందనుకోండి, మీకు ఆ కాలేజ్ ఎలాట్ అయిపోతుంది, ఈ రీటైన్ ఇచ్చినటువంటి కాలేజ్ క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి దయచేసి ఈ పని ఎవరు కూడా చేయొద్దు. మీకు కావాలి అంటేనే మీరు యూజ్ చేసుకోండి, లేకపోతే మాత్రం దయచేసి మీరు లాగిన్ ఐడి ఇచ్చి మీరు లోపలికి లాగిన్ అవ్వద్దు. క్లియర్?
అలాగే ఒకవేళ అసలు మీకు ఫస్ట్ ఫేజ్లో సీటే రాలేదు అనుకుందాం. సీట్ రాకపోతే ఏమవుతుంది? మీరు ఇంతకుముందు ఆల్రెడీ వన్ టైం వెబ్ ఆప్షన్స్ పెట్టారు కదా, ఆ వెబ్ ఆప్షన్స్లో ఇప్పుడు ఈ కొత్త కాలేజీని ఏం చేయాలి, మీకు నచ్చిన చోట పెట్టుకోవచ్చు. అంటే జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ లాగా ఎక్కడ కావాలి అంటే అక్కడ ఆ పొజిషన్లో పెట్టుకోవచ్చు. అంతేగాని ఇంతకు ముందు పెట్టినటువంటి కాలేజెస్ని మాత్రం మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా పొజిషన్ చేంజ్ చేయకూడదు అంటున్నారు. ఇంతకు ముందు పెట్టిన కాలేజెస్ ఏ రెండు కాలేజెస్ మధ్యలో పెట్టాలో మీరు ఆలోచించుకోండి. అంటే దాని యొక్క నెంబరింగ్ ఏ పొజిషన్లో ఇవ్వాలో, అంతే సింపుల్. ఓకే. అలాగే ఒకవేళ కానీ ఫస్ట్ రౌండ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, అప్లికేషన్ ఫిల్లింగ్ చేశారు, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేశారు, మెరిట్ లిస్ట్లో పేరు వచ్చింది, ఆ తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టడం మర్చిపోయి ఉండొచ్చు, లేకపోతే సగం పెట్టి వదిలేసి ఉండొచ్చు, లేకపోతే పెట్టిన తర్వాత ఓటీపీ ఎంటర్ చేసి ఉండకపోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా అసలు వాళ్ళు వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ని కంప్లీట్ చేయలేదు అనుకుందాం. అలాంటి వాళ్ళకి ఒక చిట్ట చివరి అవకాశం కల్పిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఎవరైనా స్టూడెంట్ ఉంటే వాళ్ళు ఇప్పుడు ఈ కొత్తగా వచ్చిన కాలేజ్ ఒక్కటే కాకుండా మిగిలిన కాలేజెస్ అన్నీ కూడా మీరు వెబ్ ఆప్షన్ పెట్టుకునే అవకాశం కల్పిస్తున్నారు. కాబట్టి ఇదొక మంచి అవకాశం అండి. ఎవరైనా పొరపాటున ఇంతకు ముందు పెట్టుకొని ఉండకపోతే, పార్టిసిపేట్ చేసి ఉండకపోతే, వాళ్ళు తప్పనిసరిగా ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ ని పెట్టుకోండి. కేవలము కొత్త కాలేజే కాదు, మిగిలిన అన్ని కాలేజెస్ కూడా పెట్టి తీరాలి అని చెప్తున్నారు. అప్పుడే మీరు నెక్స్ట్ రౌండ్కి, ఆ తర్వాత రౌండ్స్కి ఎలిజిబుల్ అవుతారు. మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ని బేస్ చేసుకొని మీకు సీట్ అలాట్మెంట్ ఇస్తామని చెప్తున్నారు. బాయ్స్కి అయితే టోటల్గా 35 కాలేజెస్ లిస్ట్ వస్తుంది. అదే గర్ల్స్కి అయితే 36 అంటే 36 కాలేజెస్ వస్తాయి టోటల్గా. ఎందుకంటే ఒకటి పద్మావతి మెడికల్ కాలేజ్, ఉమెన్స్ కాలేజ్ కాబట్టి. క్లియర్. నెక్స్ట్, అలాగే ఒకవేళ మీకు ఫేజ్ 1లో సీట్ అలాట్మెంట్ వచ్చి అసలు రిపోర్ట్ చేయలేదనుకుందాం కాలేజ్లో. రిపోర్ట్ చేయకపోతే ఏమవుతుంది? ఆ సీట్ క్యాన్సిల్ అవుతుందని మనందరికీ తెలుసు. అయినా సరే వాళ్ళు కూడా ఒకవేళ ఇప్పుడు ఈ కొత్తగా వచ్చిన కాలేజ్ని పెట్టుకోవాలి అనుకుంటే వాళ్ళకి ఒక అవకాశం కల్పిస్తున్నారు. ఇప్పుడు మీరేం చేయాలి అంటే జస్ట్ లాగిన్ డీటెయిల్స్తో లాగిన్ అయ్యి మీ యొక్క విల్లింగ్నెస్ని తెలియజేయాలి. అంటే మేము ఇప్పుడు కొత్త కాలేజీని తీసుకోవటానికి రెడీగా ఉన్నాము అని. ఇంతకుముందు మీకు సీట్ ఎలాటైనటువంటి కాలేజీ మీరు వద్దనుకున్నారు కాబట్టి ఆ సీటు మీద ఎటువంటి రైట్స్ కూడా ఉండవు. ఇప్పుడు కేవలము ఒకే ఒక కాలేజీ మాత్రమే మీకు అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మీరు లాగిన్ అయ్యి విల్లింగ్నెస్ ఇస్తారో ఆటోమేటిక్గా మీరు ఈ కొత్త కాలేజీని తీసుకోవడానికి రెడీగా ఉన్నట్లే లెక్క. అక్కడ మీకు వేకెన్సీ ఉంటే సీట్ అలాట్మెంట్ ఇస్తారు, లేదంటే సీట్ వచ్చే అవకాశం ఉండదు. అలాగే ఒకవేళ ఇంతకుముందు అసలు రిపోర్ట్ చేయలేదు, ఇప్పుడు ఈ కొత్త కాలేజీ మాకు వద్దు అనుకుంటున్నారు అనుకోండి, అప్పుడు మీరు అసలు లాగిన్ అయ్యి విల్లింగ్నెస్ ఇవ్వద్దు. అలాంటి స్టూడెంట్స్ నెక్స్ట్ రౌండ్ కానీ ఆ తర్వాత రౌండ్స్లో కానీ పార్టిసిపేట్ చేసే అవకాశం ఉండదు అని చెప్తున్నారు. అంటే ఇంట్రెస్ట్ లేక ఇవ్వకపోయినా, లేదు అసలు మాకు వద్దు అనుకున్నప్పుడు అసలు ఇవ్వకపోవటం బెటర్ అని నేను చెప్తున్నాను. సో ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఇక ఏపీ స్టేట్ నుండి ఎగ్జిట్ అయిపోయినట్లే లెక్క. క్లియర్. నెక్స్ట్, సో ఓవరాల్గా ఇప్పుడు అన్ని కేసెస్ ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు గమనిస్తే ఇప్పటివరకు నేను చెప్పిన కాంబినేషన్స్లో ఫ్రీ ఎగ్జిట్ గురించి అయితే చెప్పలేదు. ఇక్కడ మీకు ఒక పాయింట్ చెప్పారు ఇంతకు ముందే. ఫ్రీ ఎగ్జిట్కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చినప్పుడే యూనివర్సిటీ వాళ్ళు ఏం చెప్పారంటే, మీరు ఫ్రీ ఎగ్జిట్ తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించుకోండి. నెక్స్ట్ రౌండ్లో న్యూ కాలేజీ వస్తుంది కాబట్టి, అలాగే ఉన్న 2 కాలేజెస్లో కూడా న్యూ సీట్స్ యాడ్ అవుతున్నాయి కాబట్టి మీకు ఒకవేళ అప్గ్రేడేషన్ వచ్చే అవకాశం ఉంటుందేమో చూసుకొని జాగ్రత్తగా ఫ్రీ ఎగ్జిట్ ఇవ్వండి. ఒకసారి ఫ్రీ ఎగ్జిట్ ఇస్తే మాత్రం ఈ కొత్తగా యాడ్ అయ్యేటువంటి సీట్స్ కి మీకు ఫెసిలిటీ ఇవ్వము అని ముందుగానే మనకి ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్ లో ఇచ్చారు హింట్. అందుకనే ఈరోజు ఈ కాలేజ్ ని ఎక్కడ పెట్టుకోవాలి అనే కాంబినేషన్స్ లో ఫ్రీ ఎగ్జిట్ తీసుకున్న స్టూడెంట్స్ గురించి ప్రస్తావించలేదు. వాళ్ళు చెప్పినా కూడా ఎవరైతే ఫ్రీ ఎగ్జిట్ తీసుకున్నారో వాళ్ళకి అక్కర్లేదు అనే మీనింగ్ ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది. ఆ పాయింట్ ను కూడా ఇక్కడ ఈ లిస్టులో యాడ్ చేసి ఓవరాల్ గా ఇప్పుడు సెకండ్ ఫేజ్ కి లేదా ఆ తర్వాత జరిగేటువంటి రౌండ్స్ కి స్టూడెంట్స్ ఎవరెవరు ఎలిజిబుల్ కాదు అనేది లిస్ట్ ఇచ్చేశారు. ఫస్ట్ కేటగిరీ ఎవరు అంటే, ఎవరైతే ఫ్రీ ఎగ్జిట్ తీసుకున్నారో వాళ్ళు ఇక ఇప్పటి నుండి అంటే ఏపీ స్టేట్లో పార్టిసిపేట్ చేసే అవకాశం లేదు. అంటే సెకండ్ రౌండ్ నుండి ఇంకా తర్వాత లేదు, అంటే అసలు కంప్లీట్ గా ఎగ్జిట్ అయిపోయినట్లు లెక్క. సెకండ్ కేటగిరీ ఎవరు అంటే, నాట్ రిపోర్టెడ్ లిస్ట్ లో ఎవరి పేరైతే ఉందో
ఆ స్టూడెంట్స్ ఇప్పుడు ఈ కొత్త కాలేజ్ కూడా మాకు వద్దు అనుకుంటే వాళ్ళు కూడా ఇక పార్టిసిపేట్ చేసే అవకాశం సెకండ్ రౌండ్ నుండి లేదు. అలాగే థర్డ్ కేసు ఎవరు అంటే, మీరు ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది, జాయిన్ అయిపోయారు, రిటర్న్ ఆప్షన్ కూడా తీసేసుకున్నారు, అయినా కూడా వీళ్ళు ఒక అవకాశం ఇచ్చారు, మరలా ఏమైనా ఈ న్యూ కాలేజ్ని పెట్టుకొని అప్గ్రేడేషన్ లాగా వెళతామంటే మీరు జస్ట్ విల్లింగ్నెస్ కానీ తెలియజేస్తే ఆ కాలేజ్లో వేకెన్సీ ఉంటే ఇస్తామని చెప్పారు. అలా కాకుండా అసలు మాకు ఈ కొత్త కాలేజ్ వద్దు, మేము ఇంతకు ముందు కాలేజ్లోనే ఉండిపోతాము, ఇంకా అక్కర్లేదు మాకు కౌన్సిలింగ్, కంటిన్యూ అవ్వము, మాకు ఆల్రెడీ జాయిన్ అయిన కాలేజే బాగా నచ్చింది అనుకుంటే ఇక మీరు సెకండ్ రౌండ్ నుండి పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. క్లియర్? అందుకని వీళ్ళు నాట్ ఎలిజిబుల్ అని చెప్తున్నారు. అంటే పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం లేదు అనే మీనింగ్ వచ్చేలాగా ఇక్కడ పెట్టారంతే. అంతేగాని ఫస్ట్ రౌండ్ సీట్ క్యాన్సిల్ అవుతుందని కాదు, భయపడద్దు. అంటే మీ సీట్ సేఫ్, మీరు చక్కగా అదే కాలేజ్కి వెళ్ళి చదువుకోండి. ఓకే. నెక్స్ట్ లాస్ట్ పాయింట్, ఎవరైతే స్టూడెంట్స్ అసలు ఇంతకు ముందు వెబ్ ఆప్షన్స్ ప్రకారం ఇంతకు ముందు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోలేదో వాళ్ళకి ఒకసారి వీళ్ళు మరలా అవకాశం కల్పించారు. ఒకవేళ ఇప్పుడు కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోలేదు అనుకోండి, చేయగలిగింది ఏమీ లేదు. కాబట్టి ఈ చిట్ట చివరి అవకాశంగానే ఉపయోగించుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే సెకండ్ రౌండ్కి ఆ తర్వాత రౌండ్స్ కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. అలా కాకుండా పొరపాటున ఇప్పుడు కూడా పెట్టుకోకపోతే మాత్రం వాళ్ళు రౌండ్ 2 నుండి ఆ తర్వాత పెట్టుకునేటువంటి అవకాశమే ఉండదు అని చెప్తున్నారు. సో ఓవరాల్ గా మీరు ఇక్కడ గమనిస్తే, అంటే నేను ఎంత ఎలాబొరేటివ్గా చెప్పినా కూడా చాలా మందికి ఇంకా డౌట్ ఉంటుంది. దీనికి ఒక సింప్లిఫైడ్ ఆన్సర్ చెప్తాను నేను. ఇప్పుడు ఈ కొత్త కాలేజ్ని ఎవరు పెట్టుకోవాలి అంటే, అసలు సీట్ రానటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అంటే ఆల్రెడీ మనకి ముస్లిం మైనారిటీ కాలేజెస్ కూడా లిస్ట్లో ఉన్నాయి కాబట్టి ఇంతకు ముందు పెట్టిన లిస్ట్లో నాన్ మైనారిటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో అంటే ముస్లిమ్స్ కాని స్టూడెంట్స్ లాస్ట్ 2 ఆప్షన్స్ క్రింద ముస్లిం మైనారిటీ కాలేజెస్ని పెట్టుకున్నారు. ఒకవేళ ఇప్పుడు మీకు ఈ కొత్త కాలేజ్ని ఆ రెండింటికి పైగా పెట్టుకోవాలి అనుకుంటే అక్కడ పెట్టుకోండి. లేదు మీ ఊరికి బాగా దగ్గర అనుకుంటే ఇంకొంచెం పైకి పెట్టుకున్నా పర్లేదు. అది ఫస్ట్ కేసు. సెకండ్ కేసు ఎవరు? అప్గ్రేడేషన్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఆల్రెడీ సీట్ వచ్చింది, కాలేజ్లో జాయిన్ అయిపోయారు, ఈ కొత్త కాలేజ్ని అప్గ్రేడేషన్గా తీసుకోవాలనుకుంటున్నాము అనుకుంటే మీరు జాయిన్ అయిన కాలేజ్ కంటే పైన లిస్ట్ ఆఫ్ కాలేజెస్లో పెట్టుకోవాలి. అలాగే అసలు వెబ్ ఆప్షన్స్ ఇంతకు ముందు పెట్టుకొని ఉండకపోతే వాళ్ళు ఖచ్చితంగా ఈ కొత్త కాలేజ్ని అలాగే మిగిలిన పాత కాలేజెస్ అన్నీ కూడా పెట్టుకుంటేనే వీళ్ళు సెకండ్ రౌండ్ నుండి కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. అవి పెట్టుకోకపోతే మాత్రం మీకు పర్మిషన్ ఉండదు. అలాగే ఎవరైతే రీటైన్ ఆప్షన్ తీసుకున్నారో వాళ్ళు ఒకవేళ ఈ కొత్త కాలేజ్ని తీసుకోవాలి అనుకుంటే ఆ రీటైన్ క్యాన్సిల్ చేసుకొని అప్పుడు జస్ట్ మీ యొక్క విల్లింగ్నెస్ని తెలియజేస్తే చాలు. అంటే లాగిన్ అయ్యి మీ డీటెయిల్స్తో అక్కడ మేము ఈ కొత్త కాలేజ్ని తీసుకోవటానికి యాక్సెప్ట్ చేస్తున్నామని జస్ట్ ఎస్ అని అక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఆర్డర్ ఆఫ్ మెరిట్ బేస్ చేసుకొని సీట్ ఇచ్చేస్తారు. లేదంటే మీకు ఆల్రెడీ కాలేజ్లో సీట్ వచ్చి జాయిన్ అయిపోయి రిటర్న్ ఆప్షన్ ఇచ్చారు కదా, ఆ కాలేజ్ ఎక్కడికి పోదు. కొత్త కాలేజ్లో వేకెన్సీ ఉంటే వచ్చింది, లేకపోతే ఈ కాలేజ్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది. అర్థమైంది కదా? సో ఇవి కాంబినేషన్స్ అండి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా అర్థం చేసుకొని కంగారు పడకుండా స్లోగా చేసుకోండి వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ని. మీరు విల్లింగ్నెస్ ఇచ్చేటప్పుడు ఏమి విల్లింగ్నెస్ ఇస్తున్నామనేది ఆలోచించుకోండి. మీలో ఎవరికైనా ఇంకా దీని గురించి డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది అని చెప్తూ ఉన్నాను ప్రతి వీడియోలో కూడా. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయినట్లయితే నేను హెల్ప్ చేయగలుగుతాను. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్లో అలాగే కమెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. మీకు ఈ డౌట్స్ క్లారిఫై చేసుకోవాలి అనుకుంటే అక్కడ మీరు జాయిన్ అయితేనే హెల్ప్ చేస్తాను. ఆ లింక్ని క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. అంతేకాదు ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి ఏదైనా హెల్ప్ కావాలి అనుకున్నట్లయితే పెయిడ్ సర్వీసెస్ ఉన్నాయి. పెయిడ్ సర్వీసెస్కి కాంటాక్ట్ చేయడానికి నా యొక్క మొబైల్ నెంబర్ను కూడా నేను కమెంట్ సెక్షన్లో అలాగే వీడియో క్రింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఆ నంబర్లో మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. ముందుగా మెసేజ్ పెట్టండి మీ రిక్వైర్మెంట్ ఏంటి అనేది, నేనే మీకు కాల్ బ్యాక్ చేసి మాట్లాడతాను. విష్ ఆల్ ది బెస్ట్ అండి. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా చేసుకోండి. తొందరపడి వచ్చిన సీట్స్ని కోల్పోవద్దని నా రిక్వెస్ట్. అసలు ఈ కాలేజ్ మాకు వద్దు, మాకు అసలు ఇంట్రెస్ట్ లేదు, ఆల్రెడీ మాకు సీట్ వచ్చింది, హ్యాపీగా ఉన్నామనుకుంటే అసలు వాళ్ళు ఈ వెబ్ ఆప్షన్ జోలికి వెళ్ళొద్దు. అసలు మీరు మర్చిపోండి. అందరూ లాగిన్ అయ్యి పెట్టుకోవాలని రూల్ ఎక్కడ పెట్టలా వీళ్ళు.
మీకు అక్కర్లేదు అనుకుంటే అది లాస్ట్ ఆప్షన్ కింద ఉండిపోతుంది డమ్మీగా అంతే. ఆల్రెడీ సీట్ వచ్చినోళ్ళు దయచేసి జాగ్రత్త. అసలు ఇప్పటి వరకు సీటే రానోళ్ళు మాత్రమే కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఎక్కడ పెట్టుకోవాలంటే అక్కడ పెట్టుకోండి పొజిషన్ అంతే. సీటు వచ్చి జాయిన్ అయిన వాళ్ళు మాత్రం దయచేసి మీరు తొందరపడి అనవసరంగా మంచి కాలేజ్ని వదులుకొని మరలా ఈ కాలేజ్లోకి షిఫ్ట్ అవ్వద్దని నా రిక్వెస్ట్. ఎందుకంటే ఇది న్యూ కాలేజ్ కాబట్టి జాగ్రత్తగా ఆలోచించుకోండి. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.